నాయకత్వంలో ఫసల్ బీమా అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఫసల్ బీమాను అమలు చేస్తూ ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఫసల్ బీమా కార్యక్రమంలో జాయిన్ కాలేదు. ఒకవేళ జాయిన్ అయి ఉంటే మండలం ఒక యూనిట్, ఊరు ఒక యూనిట్ కాకుండా ఏ రైతుకి నష్టం వాటిల్లుంటే ఆ రైతుకి ఆ ఫసల్ బీమా ద్వారా డబ్బులు చేకూర్చేది. ఇందాక మా మీడియా మిత్రులు గుర్తు చేసినట్టు ఏడాది క్రితం నష్టం జరిగినోడికే ఈ రోజు దాకా నష్టపరిహారం చెల్లించలేని రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దయచేసి మీతో కావడం లేదు కాబట్టి, మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి ఫసల్ బీమా కార్యక్రమంలో వెంటనే చేరితే కనీసం రైతులకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అవ్వ పెట్టది అడుగు తిననియది అన్నట్టు నీ దగ్గర పెట్టడానికి డబ్బులు లేవు, నువ్వు ఇచ్చే పరిస్థితిలో లేవు. కాబట్టి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకంలోనైనా వెంటనే తెలంగాణ రాష్ట్రం చేరితే భవిష్యత్తులోనైనా రైతులకు నష్టం జరగకుండా మేము కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 పంటలకు జరిగిన నష్టానికి మాత్రం మీరే బాధ్యత వహించాలి, మీరే నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం.